బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుంది. కైలాసపట్నంలోని ఓ బాణసంచ తయారీ షాప్లో ప్రమాదం జరగడంతో స్పాట్లోనే 5గురు మృతి చెందారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరో 3 మృతి చెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, హోంమంత్రి అనితతో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. బాధితుల ప్రస్తుత పరిస్థితి తెలుసుకున్నారు. పేలుడు దాటికి షెడ్డు కుప్పకూలిపోయింది. మృతులంతా సామర్లకోట వాసులుగా గుర్తించారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ రాజు, మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూనే వస్తుంది. ఆ మృతుల కుటుంబ సభ్యులు ఎవరైనా అక్కడికి రావడం జరిగిందా? అంటే ఈ బాణసంచా కేంద్రానికి సంబంధించి ఏమైనా విషయాలు చెప్పడం జరిగిందా? డీటెయిల్స్ అండి. కైలాసపట్నంలో జరిగినటువంటి ఈ బాణసంచా కేంద్రం అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇప్పటివరకు కుటుంబ సభ్యులైతే ఎవరు వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రమాదంలో దాదాపుగా 8 మంది చనిపోయారు. మరొక 8 మందికి గాయాలయ్యి వీళ్ళలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత ప్రస్తుతం అయితే సంఘటనా స్థలానికి చేరుకుని ఈ సంఘటనకి అంటే పక్కనే ఈ ప్రమాదం జరిగిన దానికి పక్కనే ఉన్నటువంటి మొత్తం వీళ్ళు దీనికి వాడేటటువంటి ఇతర అన్నీ ఉంటే వాటన్నింటినీ కూడా మొత్తము ముఖ్యంగా సంఘటన జరిగినటువంటి ప్లేస్కి సంబంధించి కూడా మొత్తం పరిశీలించారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతము హోంమంత్రితో మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రమాదం జరిగినటువంటి తీరు, ప్రమాదానికి గల కారణాలను కూడా అర్జెంట్గా తెలుసుకుని రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినటువంటిది అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా ఇక్కడ ప్రస్తుతము రాష్ట్ర ముఖ్య అధికారులతో సమాచారం తీసుకుని హోంమంత్రి ఈ సంఘటన అందజేస్తున్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్తో రాష్ట్ర హోంమంత్రి ప్రస్తుతం అయితే దీనికి ప్రమాదానికి గల కారణాలను కూడా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ప్రమాద తీవ్రత ఇంచుమించుగా 8 మంది చనిపోయినటువంటి నేపథ్యంలో క్షతగాత్రులు ప్రాణాలతో ఉన్నటువంటి క్షతగాత్రులకు సంబంధించి ట్రీట్మెంట్ కోసం ప్రస్తుతం అయితే వివిధ హాస్పిటల్కి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కైలాసపట్నంలో ప్రస్తుతం ఈ ప్రమాదం జరిగినటువంటి ప్లేస్కి సంబంధించి అసలు దీంట్లో ఎట్లాంటి పర్మిషన్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా తెలియాల్సినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా ఒకసారి నేను ఈ సంఘటన జరిగినటువంటి ప్రదేశాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. కనిపిస్తున్నటువంటి ఈ మొత్తం అంతా కూడా ప్రమాదం జరిగిన తర్వాత, ఈ పేలుళ్ళు సంభవించిన తర్వాత మొత్తం ఎలా అయిపోయిందో మనం అయితే చూడొచ్చు. ఇంచుమించుగా హై టెన్షన్ వైర్స్ అంటే పవర్కి సంబంధించి హై టెన్షన్ వైర్స్ దాదాపుగా 100 అడుగుల పైన ఉంటే ఈ ప్రమాదానికి, ఈ పేలుడికి ఉన్నటువంటి ఆ తాకిడికి దాదాపుగా పై వరకు ఇక్కడున్న వేసినటువంటి వస్తువులు ఆ వైర్ల మీద కూడా వేలాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనకి విజువల్లో కనిపిస్తున్నటువంటి స్పాట్ అంతా కూడా సహజంగా ఎక్కడ చూసినా కూడా ఈ ప్రమాదం సంభవించిన దగ్గర నుంచి మొత్తం ఏరియా అంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే అగ్నికి ఆహుతి అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ప్రస్తుతం అయితే సంఘటనా స్థలానికి వచ్చారు. మొత్తం అంతా కూడా పరిశీలిస్తున్నటువంటి సార్ అంటే మొత్తం అంతా చూస్తున్నారు. ఇంత పెద్ద ప్రమాదం, దాదాపుగా 8 మంది చనిపోయారు. అసలు సీఎం గారు ఏమైనా మాట్లాడారా? అసలు ఏంటి చూసి అంత ఇన్ఫర్మేషన్ మాకు తెలుస్తానే అక్కడి నుంచి బయలుదేరి వచ్చాము. నేను తెలుసుకొని మొట్టమొదటిగా మీడియాలో వచ్చిన వెంబడే మేము ఇక్కడే ప్రోగ్రాంలో ఉన్నాం. కాన్స్టిట్యున్సీలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఏం జరిగింది వెంటనే చూసి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి అంతా చూసి వివరంగా చెప్పండి, ఏం చేస్తే బాగుంటుంది, అక్కడ ఎవరికైనా దెబ్బలు తగిలిన వాళ్ళకి ఇమీడియట్గా చికిత్స అవసరం హాస్పిటల్ తీసుకెళ్తే ఇదంతా చూస్తే బాగుంటుంది. అంటే మీరు గాయపడినటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్? చాలా దారుణంగా ఇక్కడ ఉండే షెడ్లో జరిగేటప్పుడు చూస్తే అసలు షెడ్ కూడా ఏమాత్రం ఆ సిమెంట్ గోడలు కూడా పగిలిపోయి అసలు మొత్తం కుప్పకూలిపోయింది. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఎవరెవరు ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనేది విచారణలు కానీ తేలాల్సి వస్తుంది. సో సీఎం గారు ఇంకా అదే చనిపోయినటువంటి వాళ్ళకి కానీ ఏ హాస్పిటల్ కావాలి ఎంత ఖర్చు పర్లేదు పోయి విశాఖ
హోంమంత్రి అనిత గారు కూడా ఉన్నారు. సో అసలు అంటే ఇది ప్రమాద అధికారుల దగ్గర నుంచి ఏం గమనించారు, ఏం చెప్పారు అసలు? యాక్చువల్గా ఇది జరిగిన సంఘటన కూడా 1 o'clock to 1:15 మధ్యలో జరిగింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఒక 4 ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి రావికమతం నుంచి, అదేవిధంగా మన పాయక్రోపేట నక్కపల్లి దగ్గర నుంచి, చోడవరం దగ్గర నుంచి ఇలా పూలప్ చేసి ఫైర్ ఇంజిన్స్ అందరూ పంపించడం జరిగింది, కలెక్ట్ చేయడం జరిగింది. మొత్తం లైసెన్స్ అయితే 20 వరకు కూడా లైసెన్స్ ఉంది. ఇమీడియట్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు అందరితో కూడా పాల్గొని, పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు కూడా ఫోన్లో మాట్లాడి అందరు కూడా విషయాలు ఏం జరిగినాయి అని అడగడం జరిగింది. ఇప్పుడు మొత్తం మన సీఎం రమేష్ గారు, ఎంపీ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం. గురిని రైట్. ఇక ఏదైతే అనకాపల్లి జిల్లాలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనకి సంబంధించి ఇప్పటికే అందరూ కూడా ఆరా తీయడం జరుగుతుంది. సీఎం చంద్రబాబుతో పాటు అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఈ ఘటనకి సంబంధించి ఆరా తీశారు. అయితే ఆ అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి ఒక 2 ఫైర్ ఇంజిన్ని పంపించడం జరిగిందని చెప్పి కూడా ఇప్పటికే అనిత చెప్పడం కూడా మనం చూస్తున్నాం. ఇక అక్కడికి వెళ్ళి ఆ ఘటనా స్థలాన్ని హోంమంత్రి అనిత పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఘటన ఏ విధంగా జరిగింది, అసలు ఎంత భారీ ఎత్తున ఆ ప్రాణ నష్టం జరిగిందని చెప్పి కూడా అంచనా వేయడానికి అక్కడికి వెళ్ళి పరిశీలిస్తున్న ఘటన కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా వివరాలు అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం చూడొచ్చు, అధికార యంత్రాంగం మొత్తం అంతా కూడా ప్రస్తుతం అయితే ఎక్కడికక్కడ దీనికి సంబంధించినటువంటి వివరాలంతా సేకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత సంఘటన స్థలానికి చేరుకుని మొత్తం అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే 26 వరకు కూడా వీళ్ళకి ఫైర్ వర్క్స్ చేయడానికి అనుమతులు ఉన్నాయనేది ప్రస్తుతం రాష్ట్ర హోంమంత్రి చెప్తున్నటువంటి పరిస్థితికి చూస్తున్నాం కదా. ఇక్కడ ఉన్నటువంటి కొబ్బరి చెట్లు కూడా ఏ విధంగా మొత్తం అగ్నికి ఆహుతి అయిపోయిందో, బ్లాస్ట్ జరిగినటువంటి ప్లేస్ నుంచి ఇంచుమించుగా ఇది 70 నుంచి 80 అడుగుల దూరం ఉంటుంది. 80 అడుగుల దూరంలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లు మొత్తం అంతా కూడా ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా అగ్నికి ఆహుతి అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంచుమించుగా ఇక్కడ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఇవన్నీ ఫైర్ వర్క్స్ కి సంబంధించినటువంటి ఇవన్నీ వస్తువులు, వీటిని తయారు చేయడానికి ఉన్నటువంటివి ఇవన్నీ కూడా కాలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేను ఈ సంఘటనా స్థలానికి సంబంధించి ఒక్కసారి కనుక మనము గమనించి చూస్తే పోలీసులు అయితే ఆ ప్లేసెస్ కంటే ఆధారాలు పోకుండా ఉండేలాగా ప్రస్తుతం పోలీసులు వీటన్నింటినీ కూడా కవర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరిని దగ్గరికి అయితే రానివ్వట్లేదు. మొత్తం అంతా ఇది అసలైనటువంటి బ్లాస్ట్ జరిగినటువంటి ప్లేస్. ఈ బ్లాస్ట్ జరిగినటువంటి ప్లేస్కి సంబంధించి మొత్తం చూడొచ్చు, పై టాప్ ఏమీ లేదు. మొత్తం 2 ఇళ్లకు సంబంధించినటువంటి, అంటే అక్కడ ఒక షెడ్ ఉంది, తర్వాత ఈ పక్కన ఒక షెడ్ ఉంది. 2 షెడ్లు కూడా పూర్తిగా టాప్ మొత్తం అంతా లేచిపోయి పక్కన ఉన్నటువంటి పొలాల్లోకి వెళ్ళిపోయినటువంటిది అయితే ఉంది. కనిపిస్తున్నటువంటి ఈ బేస్మెంట్, అంటే వీళ్ళ కూర్చుని ఇక్కడ తయారు చేసేది ఒక గుంత కింద లోపలికి వెళ్ళిపోయినటువంటిది అయితే మనం చూడొచ్చు. ఇదంతా ఈ డౌన్లోకి కుంగిపోయినటువంటిది అయితే ఉంది. బేస్మెంట్ లాగా ఇదంతా చేసినటువంటిది మొత్తం కుంగిపోయినటువంటిది. సో ఈ పరిస్థితి ఇంత దారుణంగా ఉందనేది ఇక్కడ ఉన్నటువంటి సంఘటన బట్టి చూస్తే అర్థమవుతుంది. ఈ పైన ఈ కనిపించే ఎక్కడ షెడ్, అసలు ఇక్కడ షెడ్ ఎక్కడుందో అన్నటువంటిది అయితే ఉంది. దీని మీద ఇంచుమించుగా 5 స్తంభాల మీద ఒక పెద్ద షెడ్ని అయితే నిర్మాణం చేపట్టారు. కానీ ఇక్కడ షెడ్ ఎక్కడ కనిపించట్లేదు. పై టాప్ అంతా గోడలన్నీ కూలిపోయినటువంటివి ఉన్నాయి. షెడ్ అంతా కూడా మొత్తము చుట్టూ ఎక్కడికక్కడిగా చెల్లా చెదిరైపోయి పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ఫైర్ కి సంబంధించి సేఫ్టీ మెజర్స్ అన్ని ఉన్నాయా లేవా అనేది కూడా చూపించే ప్రయత్నం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా హోంమంత్రితో మాట్లాడినటువంటి నేపథ్యంలో క్షతగాత్రులకు మెరుగైనటువంటి వైద్యం అందించాలని ఇప్పటికే తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూస్తే ఈ ప్రమాదం మీద పూర్తి దర్యాప్తు చేసి ఇవ్వాలని సీఎం ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ రాజు.